నేను ఒకటే ఇవాళ హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, తద్వారా కార్పొరేట్లకు విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళ ముఖాలకు వీళ్ళు ఎట్లుంటే ఈ ఎంఎంటీఎస్ ఉన్నది. ఎంఎంటీఎస్లో ఫేజ్ 1 రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోతే పూర్తిగా డబ్బులు 553 కోట్ల రూపాయలు ఫేజ్ 1 కింద కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేసింది. ఫేజ్ 2 కింద ఇవాళ 600 కోట్ల రూపాయలతో మీకు యాదాద్రి వరకు విస్తరించే పని చేస్తుంది. ఇవన్నీ మీకు కనబడతలేవు, 100 కోట్లు ఇవి. ఇవాళ వాళ్ళు అంటారు 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే మీరు ఏం తెచ్చిందని చెప్పి. నేను లిస్టు పంపిస్తాను మీకు, ఒక 50 పనుల లిస్టు పంపిస్తాను. ఈఎస్ఐ హాస్పిటల్ 1450 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడ్డది. ఇవాళ ఎయిమ్స్ హాస్పిటల్కు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడింది. ఇక్కడ నిర్మాణం అవుతుంది, ఒక్కటి కాదు 50 ఉన్నాయి చదువుకుంటూ పోతే. ఐఐటి హైదరాబాద్ 1089 కోట్ల రూపాయలు. నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రీసెర్చ్ 346 కోట్ల రూపాయలు. ఎయిమ్స్ బీబీ నగర్ 1366 కోట్ల రూపాయలు. ఇట్లా ఈఎస్ఐసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చంద్రనగర్ 663 కోట్ల రూపాయలు. ఈఎస్ఐసి మెడికల్ కళాశాల 1438 కోట్ల రూపాయలు. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 353 కోట్ల రూపాయలు. ఇట్లా వేల కోట్ల రూపాయలు. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ చివరికి దానికి కూడా 105 కోట్ల రూపాయలు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. నిర్భయ ఫండ్ కింద కూడా హైదరాబాద్లో నిర్భయ ఫండ్ కింద కూడా మీరు కెమెరాలు పెడతా అంటే, ఆడబిడ్డలకు రక్షణ ఇస్తా అంటే 123 కోట్ల రూపాయలు ఇచ్చింది. చివరికి పడిపోతున్న కులు కుతుబ్ షా టామ్స్ కోసం కూడా 97 కోట్ల రూపాయలు ఇచ్చింది. ట్యాంక్ బండ్ వద్ద ఇలా పర్యాటకులు ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పి, దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 45 కోట్ల రూపాయలు. ఇవాళ ఎక్కడ వెలుగులు వెలిగినా, ఎక్కడ ఇవాళ రోడ్లు నున్న కనబడ్డా, ఎక్కడ ఇలా పెద్ద పెద్ద బంగ్లాలు కనబడ్డా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు తప్ప ఇక్కడ వచ్చినవి చాలా తక్కువ. ఇది మీకు ఈ లిస్ట్ అంతా కూడా ఇస్తే చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఏమో మేమే ఒకరికొకరు ప్రతిపక్షం అధికార పార్టీ అని చెప్పి కోరుకుంటాయి. మన తమిళనాడులో మీరు చూసిండ్రు, అక్కడ రీఆర్గనైజేషన్ 2029లో జనరల్ 20 ఏళ్ళకి ఒకసారి పునర్విభజన జరుగుతూ ఉంటుంది. దానికోసం మీటింగ్ పెడితే పోయిండ్రు. అంటే ఎంత బాధ్యత అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవాళ డీలిమిటేషన్ సంబంధించిన దాంట్లో మాట లేదు, దాని విధానాలు లేవు, కానీ పోయిండ్రు. అంటే వీళ్ళకి ఎక్కడ భయం అవుతుందంటే భారతీయ జనతా పార్టీ వేగాన్ని తట్టుకోలేకపోతున్నాం. భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని తనంతో ఇవాళ మీది కొట్లాడుకుంటున్నాను, కానీ లోపల మాత్రం అందరూ ఒకటే ఉన్నారు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడ మజ్లిస్ పార్టీ